రైట్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. నూతన మద్యం పాలసీ నేపథ్యంలో మద్యం షాపుల ఉద్యోగుల విధులు బహిష్కరించారు. ఈ నెల 12 వరకు ఏపీలో మద్యం లేనట్లే ఉంది పరిస్థితి. ఈ నెల 12 నుంచి ప్రైవేటు మద్యం షాపులు ఓపెన్ కానున్నాయి. అప్పటి వరకు ప్రభుత్వ దుకాణాలు కొనసాగించాలని సిబ్బందిని కోరింది సర్కార్. అయినా సరే మద్యం దుకాణాల్ని ఉద్యోగులు మూసేశారు. దీంతో మద్యం దొరక్క మందుబాబులు అవస్థలు పడుతున్నారు. బార్ల వద్ద రద్దీ పెరిగింది. రైట్ ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే మద్యం దుకాణాలకు సంబంధించి ప్రధానంగా కూడా మద్యం నూతన పాలసీ అనేది ఏపీ గవర్నమెంట్ తీసుకురాబోతుంది. గతంలో అయితే మాత్రం ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. ఈ దుకాణాలకు సంబంధించి నిన్నటితో వాటి కాలపరిమితి పూర్తయింది. ఆ తర్వాత అంటే 15వ తేదీ వరకు దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ చేశారు. ఎక్స్టెన్షన్ చేసినప్పటికీ కూడా ఏదైతే ఈ 15 రోజుల పాటుగా కూడా మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళని కొనసాగించాలని చెప్పి కోరినప్పటికీ కూడా వాళ్ళైతే మాత్రం నిరాకరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే 15వ తేదీ నుంచి అంటే 12వ తేదీ ఈ నెల ఈ నూతన మద్యం పాలసీ అనేది స్టార్ట్ అయింది. పాలసీ స్టార్ట్ అయిన నేపథ్యంలో కొత్తగా కూడా 3,396 షాపులకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెండర్లు అయితే పిలుస్తున్న ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉదయం 11 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 9వ తేదీ వరకు కూడా ఈ టెండర్ల స్వీకరణ ఆఫ్లైన్ లేకపోతే ఆన్లైన్లో కూడా ఈ టెండర్లు స్వీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత అంటే 11వ తేదీన మొత్తాన్ని టెండర్లన్నింటినీ కూడా చూసి కోడ్ చేసి ఎవరైతే ఎక్కువ బిడ్ వేస్తారో వాళ్ళకి కేటాయించే పరిస్థితి అయితే ఉంటుంది. ఆ లాటరీ విధానం ద్వారానే వీటిని బిడ్ ద్వారా కాకుండా లాటరీ విధానం ద్వారా తీసుకుంటారు. దీంట్లో ఏంటంటే 2 లక్షల రూపాయలు మాత్రం నాన్ రిఫండబుల్గా పెట్టారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నిన్నటితో ఎప్పుడైతే షాపులు క్లోజ్ అయిన పరిస్థితి ఉందో వాటిని నోటిఫై చేసి 15వ తేదీ వరకు పొడిగించినప్పటికీ కూడా అక్కడ పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం షాపుల్లో పనిచేసేందుకు అయితే మాత్రం వాళ్ళు సిద్ధంగా లేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే కొత్తగా ప్రైవేటు ఈ నూతన పాలసీ రావడంతో ఈ ప్రైవేటు మద్యం దుకాణాల్లో తమకు ఎటువంటి ప్రయారిటీ ఉండదు. కాబట్టి ఈ రోజు నుంచే వాళ్ళు నిరసన అనేది తెలియజేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమం అనేది మాత్రం మద్యం ఎవరైతే ఈ మద్యం సేవించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మందుబాబులకు మాత్రం పాపం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మద్యం షాపులకు సంబంధించి మద్యం షాపులలో పూర్తిగా కూడా మద్యం అయిపోయినటువంటి పరిస్థితి. కొన్ని షాపుల్లో అయితే మద్యం కొంతవరకు ఉన్నప్పటికీ కూడా మద్యాన్ని విక్రయించడం లేదు. ఎందుకంటే ఈ రోజు నుంచి క్లోజ్ చేశారు. కాబట్టి వీళ్ళు తిరిగి ఈ మద్యం బాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తిరిగి బారుల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. బారుల దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో గతంలో మారినటువంటి ఏదైతే ఈ రేటు డిఫరెన్స్ ఉందో ఒక్కొక్క బాటిల్కి ఈ క్వార్టర్ బాటిల్కి వచ్చేసి ఎక్కువగా కూడా అంటే 100 నుంచి 150 రూపీస్ అదనంగా చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో మద్యం బాబులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అంటే దగ్గర 12వ తేదీన నూతనంగా ఏదైతే టెండర్లు దక్కించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ మద్యం షాపులను ఓపెన్ చేస్తారు. అంటే 12వ తేదీ వరకు కూడా ఈ మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం బారుల నుంచే వాళ్ళు మద్యాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మద్యం కూడా కోరుకున్న విధంగా మద్యం దొరకట్లేదని వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే రేటు కూడా విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళైతే మద్యం బాబులు అయితే ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రవికృష్ణ.